క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను కాపాడింది కూడాను అదే మతానికి చెందినవాడు. మీరు మతం మొత్తాన్ని తీసుకొచ్చి క్వశ్చన్ మార్క్ లో నిల్చోబెట్టమాకండి. ఎవడైతే ఆ లఫంగి గాడు, ఎవడైతే ఆ నీచ్ కమీన్ కుత్తేగాడు చేశాడో వాడు చేసినటువంటి పనికి నేను ఇక్కడ కూర్చున్నటువంటి నేను, లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి బాజీ గారో, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడాను సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి. మా యొక్క ఏదైతే దేశభక్తి ఉందో దాన్ని శంకించమాకండి. ఆ లఫంగి గాడు ఎవడైతే మీ దేశభక్తిని ఎవరు శంకించారు? ఒమర్ అబ్దుల్లా చాతకానితనాన్ని శంకిస్తున్నాం. ఒమర్ అబ్దుల్లా చాతకానితనాన్ని శంకిస్తున్నాం. మీ దేశభక్తి. మీరు యు ఆర్ నాట్ ద రెసిడెంట్ ఆఫ్ కాశ్మీర్. యు ఆర్ నాట్ ద రెసిడెంట్ ఆఫ్ కాశ్మీర్. మీరెందుకు భుజాలు తడుముకుంటారు? మీరెందుకు భుజాలు తడుముకుంటారు? ఇందాక మాట్లాడుతున్నదే కదా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. మీకు ఇక్కడ ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులే అని చెప్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులా ముస్లింలా? అసలు ఆ డిస్కషన్ లోకి వెళ్ళాలంటేనే చాలా, అంటే దానికన్నా దారుణం ఇంకా వేరేది ఉండదు. ఎందుకంటే ఒక ప్రాణానికి హిందువా లేకపోతే ముస్లిమా అనేది ఉండదండి. ఏదైతే మతాన్ని నేను ఆచరిస్తున్నానో ఆ మతం కూడాను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక ఇన్నోసెంట్ ని చంపడం యావత్తు మానవతావాదులందరినీ కూడా యావత్తు ఏమంటారు హ్యుమానిటీని చంపడం అని చెప్పేసి, మళ్ళీ తెలిసి కూడాను అటువంటి పని చేశాడంటే కనుక అతను ఏమాత్రం కూడాను ముస్లిం కాదు అని చెప్పేసి మొత్తం సమాజం కళాఖండిగా చెప్పగలం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా గారు చేశారా, లేకపోతే ఉమర్ అబ్దుల్లా గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా అంటే అది అంత వరకు మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇక్కడ మినిమం కామన్ సెన్స్ మాట్లాడేది ఒకటే అంశం ఏంటంటే 2000 మంది ఆనస్తకు ఒక ప్రముఖమైనటువంటి న్యూస్ ఛానల్ రాత్రి నేను చూస్తుంటే దాంట్లో స్పష్టంగా చూపిస్తున్నాడు 2000 మంది ఎవరైతే ఈ పర్యాటకులు ఉన్నారో వారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చాలా వీక్ గా ఉంది అని చెప్పేసి రిపోర్టింగ్ చేస్తున్నాడు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమా లేకపోతే కేంద్ర ప్రభుత్వమా అంటే నేను దాని గురించి మనం మాట్లాడటం కన్నా ముందు ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేకపోయారు, దానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఇంతకు ముందు గతంలో మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే ఇది జరిగిందో ఇదే విధంగా గతంలో మన పుల్వామా అటాక్ జరిగింది. అప్పుడు అన్ని కిలోల ఆర్టీఎక్స్ ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడికి ఎలా వచ్చింది? ఇవాళకి కూడాను అది ఒక ప్రశ్నార్థకంగానే మారిపోయింది. సార్, ఇది జరిగిన అంశం ఏదైతే ఉందో దీన్ని ముక్త కంఠంతో కడుపుగా తినేవాడు ఎవడైనా కూడా కానీ దీన్ని ఖండించి తీరాల్సిందే. అందులో అసలు అనుమానమే లేదు. రైట్. ఒకసారి జనసేన శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతిప్రసాద్ గారు, దురదృష్టకరమైన సంఘటన, దుర్మార్గమైన ఘటన. వాళ్ళు నవవధువులు వాళ్ళు కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటుంటే ఒక తల్లి నన్ను నా బిడ్డని వదిలేశారు, నా భర్తను చంపేశారు, నన్ను కూడా చంపేయండి అని అడిగితే ఈ మెసేజ్ కన్వే చేయడానికి, మోడీ గారికి మెసేజ్ కన్వే చేయడానికి నువ్వు బతికుండాలి. ఎంత బ్లేటెంట్గా వాడు తెగబడి ఎగబడి మాట్లాడుతుంటే చేష్టలుడిగి చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అలాగే అక్కడి నుంచి అదృశ్యమైన కేంద్ర బలగాలు. షుబ్లీ గారు అన్న మాటతో నేను ఏకీభవిస్తాను. కేంద్ర బలగాలు లేకపోవటం, అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్, ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్ అటాక్. అక్కడి నుంచి వాళ్ళని తప్పించి వీళ్ళు చొరబడ్డారు. 3 వచ్చారు, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మెడ